గత 5 సంవత్సరాలుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా అవినీతికి చాలా దగ్గరగా ఉందని ప్రజలే చెప్తున్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. ఎక్కడా ఒక్క రోడ్డు కూడా సరిగ్గా వేయలేదని, కొండ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. పాత రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అవ్వలేదని, అవుట్ఫాల్ డ్రైన్ యూజీడీ నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపారు. పథకాలు ఇస్తున్నామనేది ప్రచారం మాత్రమేనని, అనేక నిబంధనలు పెట్టి తొలగించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు ఖాయమంటున్న పోతిన మహేష్తో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ గారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు జనసేన ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందనేది ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనకి వివరాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో భాగంగా నియోజకవర్గం పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో ఏం సమస్యలు మీరు గుర్తించారు? 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉంది, అవినీతికి చాలా దగ్గరగా ఉందని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా సరిగ్గా వేయలేకపోయారు. కొండ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఎర్రకట్ట మరమ్మతులు చేయలేదు. పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే లేఖ ఇచ్చినప్పుడు కూడా విస్మరించినటువంటి పరిస్థితి. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేయలేదు. మరి విజయవాడ నగరానికి స్వచ్ఛ నగరంగా, సుందర నగరంగా ఎలా అయితే మరి వారికి అవార్డులు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంతవరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంలోకి తీసుకురాలేదని ప్రజలైతే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని, దోమల వేడ తీవ్రంగా ఉందని, చెత్త పన్ను భారం భరించలేకపోతామని కూడా ప్రజలు వాపోతంతో పాటుగా కూడా పథకాలు ఇస్తున్నామనేది ప్రచారం మాత్రమే కానీ అనేక నిబంధనలు పెట్టి ఇస్తున్న పెన్షన్ రద్దు చేశారని, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, టిట్కోళ్ళకి ఎప్పుడో డబ్బులు కడితే ఇంతవరకు ఇళ్ళు మంజూరు కాలేదు కానీ బ్యాంకు నుంచి వాయిదాలు వడ్డీ కట్టమని ఒత్తిళ్లు తీవ్రమవుతా ఉన్నాయని మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన చూస్తే గంజాయి ఎక్కువ మంది తాగుతూ చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారని, అదేవిధంగా ఉద్యోగాలు లేక యువత వలసలు వెళ్ళిపోతూ ఉన్నారనేటువంటి ఆవేదన కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మరి మా పర్యటనలో తెలుసుకుంటా ఉన్నాం. ఈ 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్తున్నాం, ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలని ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉంది, జనసేన టీడీపీకి ఓటు అడిగే నైతిక అర్హత లేదు అనేసి వైసీపీ ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని చెప్తున్నారు. నియోజకవర్గంలో 3 సింహాలు దొంగతనం చేసినా, గాంధీ గారి విగ్రహం మాయం చేసినా, గాలిబ్ సాహిబ్ దర్గా ఆస్తులు కొట్టేసినా, భోగవల్లి సత్రం ట్రస్ట్ ఆస్తులు కొట్టేసినా, అదేవిధంగా మీరు చూస్తే అక్రమ నిర్మాణాలని యథేచ్ఛగా ప్రోత్సహించి కార్పొరేషన్ ఖజానా గండి కొట్టి ఇష్టానుసారం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే వాళ్ళ జేబులు నింపుకున్న, అమ్మవారి ఆలయంలో అక్రమ కాంట్రాక్ట్లు ఇప్పించి కోట్ల రూపాయలు దండుకున్న, కార్పొరేషన్లు ఉద్యోగాలు అమ్ముకున్న, ఇవంతా కూడా వైసీపీ ట్రాక్ రికార్డ్. వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్నికలు అయ్యాక ప్రజల ఇబ్బందులు ఎక్కడైనా సరే వాళ్ళు పాల్గొన్నారా? ఎవరికైనా ఒక సమస్య తీర్చారా? సమాధానం చెప్పమనండి. ప్రజలే చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా. అభివృద్ధి ఎక్కడ? దాని మీద మేము దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమని కూడా మేమైతే సవాల్ విషయం. మా డివిజన్ అధ్యక్షులు కానీ మా నాయకులు కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు. మీతో బహిరంగ చర్చకి అభివృద్ధి మీద, అవినీతి మీద సిద్ధమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు కానీ పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవట్లేదు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఇంతవరకు తేల్చలేకపోయారు. మాకు మొత్తం అభ్యర్థులను కూడా పెట్టేశారు, మేము తిరుగుతున్నాం. వాళ్ళకి అసలు అభ్యర్థి ఎవరిదనేది కూడా తెలియదు, వాళ్ళకి అయోమయంలో ఉన్నారు అని. 5 సంవత్సరాలు ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? విభజన హామీలు ఏమైనా తెచ్చారా? రైల్వే జోన్ సాధించారా? అమరావతి ఏమైనా నిర్మాణం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల పాటు ఢిల్లీకి వెళ్ళి నువ్వేం చేశారు? సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా గురించి ఏ రోజున మాట్లాడావా? రైల్వే జోన్ గురించి మాట్లాడారా? పోలవరం నిర్మాణం గురించి మాట్లాడారా? అమరావతి గురించి మాట్లాడారా? విభజన హామీల అమలు గురించి మాట్లాడారా? ఎక్కడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు? ముందు దేనికి సమాధానం చెప్పాలి, దేనికి సమాధానం చెప్పాలి. వైసీపీ పార్టీలో ఉన్న అభ్యర్థుల అవినీతి హెచ్చుమేరిపోయిందని, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికిరారని
జగన్మోహన్ రెడ్డి గారే కదా తీసిపారేసింది, జగన్మోహన్ రెడ్డి గారే కదా తీసేసింది. అట్లాంటి ఆయన కూడా జనసేన టీడీపీ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. జనసేన టీడీపీ అభ్యర్థులు ప్రకటిస్తారు, ఎన్నికల్లో ఖచ్చితంగా 175 పోటీ చేస్తాం. 160కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు జనసేన టీడీపీ కూటమి గెలవబోతోంది. అన్నిటికీ కూడా 60 రోజుల్లో మీరందరికీ సమాధానం తెలిసిదే. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి పారిపోయి హైదరాబాద్లోనో బెంగళూరులోనో తలదాచుకోవడానికి ఇప్పటికే సిద్ధపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ కల్పించాం. ఇవేమీ జనసేన టీడీపీ వాళ్ళకి ఏం కనపడట్లేదు, పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి ఏమి కనపడదన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అవినీతి కామెరలు వచ్చి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి పథకాల కోసం ఇళ్ళ దగ్గరికి వస్తే ఆడపిల్లల్ని లోబర్చుకొని అట్లాగనే మరి కార్యాలయాలు కూడా కొట్టేసి పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలకు సెంటు భూమి ఎంతవరకు ఎక్కడుందో చూపించకుండా, టిట్కో ఇళ్ళు ఒకటి ఇవ్వకుండా, ఒక్క మైలుతో అయినా సరే ఒక్క సొంత ఇంటి గృహప్రవేశం చేశారనేటువంటి ఆధారం ఎక్కడైనా చూపిస్తే ఆ రోజు అభివృద్ధి గురించి మాట్లాడదాం, అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఎక్కడ అభివృద్ధి చేశారు మీరు చెప్పమంటే? ఎక్కడ అభివృద్ధి చేశారు? కొండ ప్రాంతాల మీద రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేశారా? మెట్ల మార్గం ఏమైనా బాగు చేశారా? కేటీ రోడ్డు కూడా మేము శ్రమదానం చేశాం, ధర్నాలు చేశాం, దీక్షలు చేసి మా పోరాటం వలన వచ్చింది. ఉర్మిలా నగర్ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల, దుమ్ము కొట్టిపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. వాటి గురించి మాట్లాడండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడండి. కృష్ణానది పక్కన ఉంటేనే మంచినీళ్ళు లేకపోతున్నారు, వీళ్ళు ఇంత పనికిమాలిన ఎదవలని ప్రజలే చెప్తా ఉన్నారు. వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేది. ఎన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేశారో అన్ని ఆధారాలతో బయట పెట్టాం. కొత్తగూళ్ళు వెంకటేశ్వర ఆస్తు కొట్టేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో దేవాదాయ శాఖ భూములు, ఇరిగేషన్ శాఖ భూమి, కార్పొరేషన్కి చెందిన భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? దొంగలు, గజ దొంగలు, చీటర్సు, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ వైసీపీ నిండా ఉన్నారు. ఈరోజు కూడా వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళే కదా చెప్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నవాళ్ళు కూడా మీ ఈరోజు పార్టీల పక్కన ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన తిరుగుతున్నారని వాళ్ళే కదా చెప్పారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు వాళ్ళు. ముందు వాటికి సమాధానం చెప్పమనండి, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం. సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేస్తున్నాం, ప్రజలకి అన్నీ అందుతున్నాయి, 98% ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం, ప్రజలందరూ మాకే అండగా ఉన్నారు అనేసి అన్నారు. సంక్షేమ పథకాలు అనేది పెద్ద పూటకం. రేషన్ కార్డులు ఎంతవరకు ఎందుకు మంజూరు చేయట్లా, పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లా, వితంతు పెన్షన్లు ఎందుకు రద్దు చేశారు, ఒంటరి మహిళ పెన్షన్లు ఎందుకు రద్దు చేశారు, అమ్మఒడి ఎందుకు కుదిచ్చారు, భరోసా ఇవ్వడానికి మహిళల్ని మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ తల్లికి సంబంధించిన సర్టిఫికేట్ దాండి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దాండి అని చెప్పడం వాస్తవం కాదా? 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే పెన్షన్ ఎత్తేసిన మాట నిజం కాదా? పాన్ కార్డు ఉంటే ఇంటి పట్టా ఇవ్వకుండా ఉండడం నిజం కాదా? ఇంతవరకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలా? ఇట్లాంటి వాటికి సమాధానం చెప్పాలి. చెప్పకుండా ఏదో పథకాలు ఇస్తున్నామని ప్రపంచంలో మధ్యపెట్టడం కరెక్ట్ కాదు. 70 సంవత్సరాల నుంచి భారతదేశంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం కాదు. ఈరోజు ఆరోగ్యశ్రీకి నిధులు ఎక్కడైనా ఇస్తూ ఉన్నారా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎక్కడైనా ఇస్తూ ఉన్నారా? పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసిన మాట వాస్తవం కాదా? సంక్షేమ పథకాలు కాదు, ఈ రాష్ట్రాన్ని ఆ పేరుతో పెట్టి అప్పుల ఊబిలోకి నెట్టేసి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కేవలం 2 లక్షల కోట్ల రూపాయలే బటన్ నొక్కామని చెప్పి మిగతా 9 లక్షల కోట్లు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం కాదా? దీనికి సమాధానం చెప్పాలి. దమ్ముంటే మా సవాల్ స్వీకరించాలి. చివరిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, గెలిపిస్తే మీరు ఏం చేస్తారు నియోజకవర్గాన్ని? కొద్ది రోజులాగి మాట్లాడతా. పార్టీ అధిష్టానాలు అభ్యర్థిని ప్రకటించాక ఖచ్చితంగా ఈ అంశం మీద మాట్లాడతా. ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నారని, ప్రభుత్వం చెప్తున్న సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయలేదని, ఎటువంటి అభివృద్ధి నియోజకవర్గంలో జరగలేదని ప్రజలు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి పోతిన మహేష్ చెప్తున్నారు.